ఎలా నేర్పరిగా ఉండాలి అని అంటే దేవుని యొక్క గ్రంథములో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మీరు ఎలా నేర్పరిగా ఉండాలి అంటే గ్రంథములో మీరు వాక్యమును చూచినట్లయితే దాని విధముగా దాని అనుసంధానంగా మీరు నడిచినట్లయితే మీరు ఒక గొప్ప నేర్పరిగా ఉంటారు. ఎలా ఉంటారు నాయనా? మీరు ఒక గొప్ప నేర్పరిగా ఉండాలి అని అంటే వాక్యంలోనికి మనం ముందుకు వెళదాం. ఎలా నేర్పరిగా ఉండాలి అనే ఒక ప్రశ్నకు సమాధానము దేవుడు మనకి ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, నిర్గమాకాండం 31 అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం తీసుకున్నట్లయితే అక్కడ ఏమని తెలియపరుస్తూ ఉన్నదంటే, అక్కడ మనకు మందసం అనేది గుర్తుకొస్తూ ఉన్నది. అంటే మందసము ఎక్కడ ఉంటుంది? మందసం అనేది ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది నాయనా? మందసము అనేది ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారంలో మందసము అనేది ఉంటుంది. ఆ మందసము పైన ఆ యొక్క పెట్టి ఉంటుంది. ఆ పెట్టి పై భాగంలో ఏముంటుందంటే ఆ యొక్క 2 నెమలలాగా ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే 2 దూతలు. ఆడ 2 దూతలు కనబడుతుంటాయి. ఆ 2 దూతలు అంటే ఒకటి షెరీబులు, 2 కెరీబులు. ఈ షెరీబులు కెరీబులు ఎలా ఉంటాయంటే బంగారముతోనూ వెత్తడితోనూ అలాగా అది చేసినట్లుగా దాఖలాలుగా మనకు కనబడుతూ ఉన్నది. ఆడ ఏం కనబడుతుందంటే, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన యొక్క బంగారమును కానీ ఒక జస్ట్ మన యొక్క బంగారం వస్తువును తయారు చేయాలంటే ఎవరు కావాలైనా? బంగారు వస్తువును తయారు చేయాలంటే ఎవరు కావాలి? ఒక కంసల వాడు కావాలి. ఈ కంస అతను ఏం చేస్తాడంటే, మీకు సమస్తము ఏదైనా, అది తాలిబుట్ట అయినా ముక్కు పుడకైనా, సమస్తము ఏదైనా నెక్లెస్ అయినా, అది ఏమైనా బంగారంతో కూడిన వస్తువును తయారు చేయాలంటే ఎవరు కావాలి? కంసల వాడు కావాలి. అదే విధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడంటే, నిర్గమాకాండం 31 నుంచి 5 వరకు ఏం చేస్తున్నట్టే బెసలేలు. ఈ బెసలేలు అనే వ్యక్తి కనబడుతున్నాడు. ఈ బెసలేలు అనే వ్యక్తి ఎక్కడ కనబడుతున్నాడంటే అక్కడ మోషేతో చెప్తూ ఉన్నాడు, అయ్యా మోషే, ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే యూదా గోత్రంలో నుంచి ఊరు మనవుడైన ఊరు యొక్క, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే పనుల యందు నేర్పరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పనుల యందు నేర్పరిగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను, ఏమన్నా ఒక పని చేయాలంటే నేను ఆ పనిలో ప్రావీణ్యుడిగా ఉండాలి లేదా? నేను ఉండాలి లేదా? ఒక పని చేయాలంటే ఆ పనిలో నేను నేర్పరిగా ఉండాలి. అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మోషేతో యెహోవా తండ్రి ఏం చెప్తున్నాడంటే, మోషే ఊరు అనే మనవుడైన ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. ఆ ఊరు మనవుడైన వ్యక్తి, ఊరు కుమారుడైన బెసలేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ బెసలేలు ఎలా ఉన్నాడంటే సమస్తము పనుల యందు మంచి నేర్పరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు నాయనా? సమస్తము పనుల యందు నేర్పరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు తల్లి? సమస్తము పనులు యందు నేర్పరిగా ఉన్నాడు. సమస్తము పనులు అంటే ఎలా ఉన్నాయంటే, ఒకటి కంసలివాడి వలె బంగారముతోనూ ఇత్తడితోనూ సమస్తము పనుల యందు నేర్పరిగా ఉన్నాడు. అలాగే రెండవది, ఆ కొయ్యతో చేసే పనులు ఎలా ఉంటాయంటే ప్రత్యక్ష గుడారములో కొన్ని ఆ యొక్క కర్రలతో ఆ యొక్క కొయ్యలతో చేసే ఎలా ఉన్నాడంటే కొయ్యి పని చేసేవాడు కూడా ఉన్నాడట. కొయ్యి పని చేసేవాడు అంటే మనకి కొయ్యి పని చేసేవాడికి పోలేదు. ఒక తలుపుని బిగించుకోవాలి, ఒక కిటికీని బిగించుకోవాలంటే ఎవరు చేయాలి? కొయ్యి పని చేసే వారి దగ్గరికి మనం వెళ్ళాలి. అదేవిధంగా ఈ బెసలేలంట అటు కంసలి వాడిగా పనిచేస్తున్నాడు. రెండవది ఈ పని చేసేవాడిగా ప్రావీణ్యుగా ఉన్నాడు. ఆ విధంగా ఆయన చూసుకున్నట్లయితే ఆయన చూడండి నా యొక్క ఏకాగ్రతగా ఈ బెసలేలు అనే వ్యక్తి ఎలా ఉన్నాడంటే సమస్తము పనుల యందు కొయ్యి పని చేసేవాడిగా ఉన్నాడు. రెండవది బంగారము వెత్తడితో మలిచే విధముగా, నీకు ఏ విధము కావాలో నేను ఏ విధముగా నీకు మందసము యొక్క పెట్టి పైన షెరీబులు కెరీబులు ఎలా చేయాలో నేను నీకు చెబుతాను. అదే విధంగా అతనికి చెప్పి అతని ద్వారా నువ్వు
ఆ యొక్క షెరేబులు కెరేబులు అనేది ప్రతిమలను నువ్వు తయారు చేయించుకో. ఆయన సమస్తము పనుల యందు నేర్పరిగా ఉన్నాడు. అలాగే సమస్తము పనుల యందు నేర్పరిగా ఉంటూ ఆయన ఏమంటున్నాడు తల్లి, జ్ఞానము యందు నేర్పరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? జ్ఞానము యందు నేర్పరిగా ఉన్నాడు, విద్య యందు నేర్పరిగా ఉన్నాడు, వివేకము గలవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు నాయనా? జ్ఞానమందు, విద్య యందు, వివేకము యందు, ఈ యొక్క అన్ని విషయములందు ఆయన ఏమన్నాడు? సమస్త పనుల యందు నేర్పరిగా ఉన్నాడు. ఎవరు? ఈ బెసలేలు అనే ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మోషే గారు ఆ ప్రత్యక్ష గుడారంలో మందసము యొక్క పెట్టె యొక్క పై భాగాన్ని ఏం చేశాడు? షెరేబులు కెరూబుల యొక్క ప్రతిమలను ఆయన ద్వారా చేయించినట్లు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. ఇతను మనం చూసి నేర్చుకోవాలి అంటే మనం ఏమి నేర్చుకోవాలంటే, ఈ బెసలేలు అనే వ్యక్తి సమస్త పనుల యందు ఎలా నేర్పరిగా ఉన్నాడో నువ్వు కూడా దేవుని యొక్క పని నిమిత్తము నేర్పరిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు సమస్తము పనులు ఏదో నేర్పరిగా ఉండాలి. ఎలా ఉండాలంటే, ఒకటి దేవుడి పని చేసే వాడిగా ఉండాలి, దేవుని వాక్యమును నువ్వు తెలుసుకునే వాడిగా ఉండాలి, సమస్తము నీకు దేవుడు అప్పగించిన పని చేసేవాడిగా నువ్వు ఉండాలని ఆశపడుతూ ఉన్నావు. అలాగే ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనంలో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే తండ్రి ఏం చేశాడు? ఆయన 6 దినములు పని చేసిన వాడిగా మనకు కనబడుతున్నది. ఈ యొక్క 6 దినములు ఎలా పని చేశాడంటే సమస్తమును కలుగజేశాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు తల్లి? సమస్తమును దేవుడు కలుగజేశాడు. సమస్తమును కలుగజేసిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే, దేవుడు 6 దినములు సృష్టించాడు, 7వ దినమున విశ్రాంతి పొందాడు. ఈ 6 దినములు ఏం చేశాడంటే సమస్తమును కలుగజేశాడు. ఈ సమస్తమును 6వ దినమున ఏం కలుగజేశాడంటే ఉదయమును అస్తమయమును కలుగజేశాడు. ఉదయము సాయంకాలం మనకి ఇప్పుడు చూస్తున్నట్లయితే దేవుడు ఆనాడు మనకు చేసిన యొక్క దాఖలాలుగా కనపడుతుంది. తర్వాత తండ్రి అంట ఈ యొక్క ఉదయమును అస్తమయమును కలుగ చేసిన తర్వాత, సమస్తమును కలుగ చేసిన తర్వాత తండ్రి అంటున్నాడు, ఇదంట చాలా మంచిదిగా ఉన్నది, చాలా మంచిదిగా ఉన్నది, చాలా మంచిగా ఉన్నది అని దేవుడు ఏం చేసాడు? భావించాడంట. ఏం భావించాడు ఆయన? చాలా మంచిగా ఉన్నదని భావించాడు. ఏడేం లేదు నాయన, ఒక మాటలో మీకు చెప్పాలంటే, దేవుడు సమస్తమును కలుగ చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆ సమస్తమును చూచిన తర్వాత ఉదయము సాయంకాలమును అస్తమయమును, అంటే ఉదయమును అస్తమయమును కలుగ చేసిన తర్వాత దానిని చూచిన తర్వాత తండ్రి ఏమన్నాడంటే, ఇది చాలా మంచిగా ఉన్నదయ్యా, నా బిడ్డలు ఈ పరిపాలించేదానికి, జీవించేదానికి, నివసించేదానికి అనుకూలముగా ఉన్నది, ఇది చాలా మంచిగా ఉన్నదని దేవుడు ఏం చేశాడు? సంబరపడ్డాడు. సంబరపడ్డాడైనా తన బిడ్డల యొక్క చేసిన విధం ఏంటంటే, ఒక పని నువ్వు చేస్తే ఎలా ఉండాలంటే ఎదుటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి. ఎలా ఉండాలి నాయనా? నువ్వు ఒక పని చేస్తే ఎలా ఉండాలి? ఎదుటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి, నీ కుటుంబములకు ప్రయోజనకరంగా ఉండాలి, అలాగే చుట్టుపక్కల ఉన్న నీ అనుకునే వారికి ప్రయోజనకరముగా ఉండాలి. అలాగే అన్ని విషయములందు నువ్వు ఒక పని చేస్తే ప్రయోజనకరముగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నా అంటే, దేవుడు చేసిన యొక్క మంచిదని భావించి ఇది చాలా మంచిగా ఉన్నది, నా బిడ్డలు ఈ లోకములో జీవించేదానికి, కొనసాగించేదానికి చాలా మంచిగా ఉన్నదని దేవుడు ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తూ ఆయన బహు సంతోషంగా సంబరపడిపోయాడు. ఆ విధంగా దేవుడు కూడా ఒక మంచి నేర్పరి కలిగిన విషయములను మనకేం చేశాడు? తెలియపరిచాడు. అదే విధంగా ఒక కాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం ఏమని తెలియపరుస్తూ ఉన్నదంటే, ఇస్కా రిబ్కా కనబడుతూ ఉన్నారు. ఇస్కా రిబ్కా కనబడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, రిబ్కా అన్నదంట
రిబ్కా చాలా వేదనతో బాధపడుతూ దిగులు పడుతున్నది. ఈ రిబ్కా దిగులు పడుతూ వేదన పడుతూ ఏముంటుందంటే తన యొక్క భార్యాభర్తలు బహు వేదనతో బాధపడుతూ ఉన్నారు. ఆ యొక్క విషయంలో భార్య దుఃఖపడుతున్న యొక్క విషయమును ఇస్సాకు గ్రహించాడు. ఏమని గ్రహించాడంటే నేను రిబ్కా అంట గొడ్రాలుగా ఉన్నదంట. ఎలా ఉన్నాయన రిబ్కా ఎలా ఉన్నది? రిబ్కా అనేది గొడ్రాలుగా ఉన్నది. ఈమె గొడ్రాలుగా ఉంటూ ఉన్నప్పుడు ఆమె చాలా బాధపడుతూ ఉన్నది, మనసులో వేదన పడుతూ ఉన్నది, ఆమె దిగులు పడుతూ ఉన్నది. ఆ యొక్క విషయమును తన యొక్క భర్త అయిన ఇస్సాకు గమనించి ఏమి చేశాడంటే, అయ్యో నా భార్య ఇక గొడ్రాలుగా ఉండకూడదు, నా భార్య పిల్లలను కనాలి అని ఆశపడి ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు. ఆ ఇస్సాకు ప్రార్థన చేస్తే ఆ ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ఎలా విన్నాడు నాయన? ఇస్సాకు తన భార్య రిబ్కా గొడ్రాలని తెలుసుకొని ఆయన కూడా తన భార్య యొక్క విషయములను అతను కూడా అనుభవిస్తూ అతను కూడా బాధపడుతూ దుఃఖిస్తూ నేను ఇప్పుడు ఎవరిని అడగాలి ఏమంటున్నాడు ఆయన యొక్క ఆవేదన. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నేను ఎవరిని అడిగితే నాకు నా భార్య గొడ్రాలుగా పోయి ఆ గొడ్రాల నుంచి తప్పించుకొని గర్భవతి అవ్వాలంటే నేను ఇమ్మీడియట్గా చేయాల్సిన పని తల్లి ఏం చేయాలైనా ప్రార్థన చేయాలి. అప్పుడు ఇస్సాకు గారంట ప్రార్థన చేయడము మొదలు పెట్టాడు. ఆ ఇస్సాకు ప్రార్థన చేయడము మొదలు పెట్టగానే రిబ్కాకి కవల పిల్లలను దయచేశాడు. దేవుడంట నీ యొక్క ప్రార్థన అంటే ఇస్సాకు ఏ విధంగా అయితే తన భార్య కోసము ప్రార్థన చేశాడు అదే విధముగా నువ్వు కూడా ఈ క్షణమునే ఇదిగో దేవుని యొక్క పరలోక రాజ్యము వైపు చూపే సువార్త ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలారా, మీకు సమస్తము బాధ ఉన్నదా, దిగులు ఉన్నదా, యాతన ఉన్నదా, ఏమున్నా పర్వాలే, మీరు వెంటనే దేవుని యందు ప్రార్థన చేసేవారుగా ఉండండి. దేవుడు మీకు సమస్తమును కలుగజేయునుగాక. ఈ యొక్క ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీకు దేవుడు మీ యొక్క బాధను విరునుగాక, మీ బాధను తొలగించును కాక. మీ యొక్క ప్రతి ఒక్క మొరను ప్రార్థన అనే మొరను దేవుడు విని మీ యొక్క విషయములు దేవుడు గ్రహించి ఆ యొక్క ప్రతి విషయములను మీకు సఫలపరచునుగాక. అలాగే ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడైనా తన భార్య నిమిత్తము ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు? తన భార్యకు రిబ్కాకు గర్భ ఫలమును దయచేసి డబలంతగా ఎలాగిచ్చాడు? ఒక బిడ్డ కాదు రా బిడ్డ, 2 బిడ్డలను కవలలుగా నేను ఇస్తాను. ఆ కవలలు ఎవరంటే ఏశావు యాకోబును 2 కవలలను దేవుడు రిబ్కాకు కలుగజేశాడు. ఎందుకు కలుగజేశాడు ఆయన? కేవలము ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రార్థన చేసేవాడిగా నువ్వు, ప్రార్థన నేర్పరిగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నా. ఈ యొక్క వాక్యము ద్వారా నువ్వు ఆనాడు ఇస్సాకు తన భార్య కోసం ఏ విధంగా ప్రార్థన చేశాడో ఇప్పుడే నువ్వు కూడా ఈ క్షణమునే ప్రార్థన అనే నేర్పరిగా నువ్వు ఉండును కాక. నీ బాధలు, నీ సమస్తము, నీ దిగులు, చింత యావత్తు దేవుడు నీ యొక్క ప్రార్థనతో దేవుడు తీసి వేసును కాక. అలా లోగా 11:1 ఆయన ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఒకరు ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, ప్రభువా యోహోను ఉన్నాడు కదా, యోహోను తన యొక్క శిష్యులకు నేర్పినట్లు మాకును ప్రార్థన నేర్పమని అడిగాను. ఆయన ఇక్కడ ఏమంటుందంటే యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులు ఏమంటున్నారంటే యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, అయ్యా యేసు ప్రభు వారు, అయ్యా
మేము యొక్క శిష్యులుగా ఉన్నాము కదా, మేము శిష్యులుగా ఉన్నప్పుడు మాకు నువ్వేం చేయాలంటయ్యా, మాకు చిన్న సహాయం చేయ. ఆ సహాయం ఎలా ఉండాలంటే యోహోను ప్రార్థన చేసినట్లుగా, యోహోను తన యొక్క శిష్యులు ప్రార్థన చేసేవారిగా ఆ విధముగా నువ్వు కూడా తండ్రి యేసు ప్రభువారు అయ్యా, నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావో ఆ ప్రార్థన మాకు నేర్పమని తన యొక్క శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రార్థన అనేది ఎలా ఉన్నదైనా, ఆ ప్రార్థన అనేది యేసు ప్రభువారి అక్కడ ఏం తెలుస్తుందంటే తన 12 మందిలో శిష్యులు అంట ఏం చేస్తున్నారు, అయ్యా యేసు ప్రభువారు అయ్యా నీ యందు మేము నడుస్తున్నాము, నీ యందు మేము ఉన్నాము, సమస్తము నువ్వు చేసేయని మేము చూస్తున్నాము, కానీ మాకు ప్రార్థన నేర్పయ్యా. ఆ ప్రార్థన ఎలా నేర్పాలంటే మేము ప్రార్థన చేసే వారుగా ప్రార్థనని నేర్పరిగా మాకు నేర్పించయ్యా. ఏంటంటే యోహోను చేస్తున్నాడు, యోహోను యొక్క తన యొక్క శిష్యులు చేస్తున్నారు, తదుపరి మీరు కూడా చేస్తున్నారయ్యా యేసు ప్రభువారు అయ్యా. మేము కూడా మీ వెనువెంట ఉన్నాము కాబట్టి మాకు కూడా ప్రార్థన అనేది మాకు నేర్పయ్యా అని తన యొక్క శిష్యులు అక్కడ అడుగుతున్నారు. ఈ యొక్క వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే తన యొక్క శిష్యులు యేసు ప్రభువాని ప్రార్థన నేర్పయ్యా అనే విధంగా ఎలా అయితే అడుగుతూ ఉన్నారు, నువ్వు కూడా ఈ యొక్క వాక్యముల ద్వారా నువ్వు కూడా ఏం చేయాలైనా యేసు ప్రభువాని ప్రార్థనతో అడగాలి, అయ్యా మాకు ప్రార్థన నేర్పయ్యా, నీ యొక్క ప్రార్థన యొక్క నేర్పయ్యా, మాకు సమస్తములు బాధలు కష్టాలు అన్ని విషయములందు మేము ప్రార్థన ఎలా చేసేవారముగా మాకు ప్రార్థన నేర్పయ్యా అని నువ్వు ఈ వాక్యము ద్వారా నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నా. అవును, తన యొక్క శిష్యులు తన యందు నడుచుకున్న వారి సాక్షాత్తు యేసు ప్రభువాన్ని ప్రార్థన నేర్పయ్యా అని అడుగుతున్నారు. ఆ విధంగా ఈ క్షణమున నువ్వు కూడా దేవుని యందు ప్రార్థన చేసేటప్పుడు అయ్యా మాకు ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థన నేర్పరిగా నువ్వు ఉండాలని నేను ఈ యొక్క వాక్యము ద్వారా దేవుణ్ణి అడుగుతూ మిమ్మల్ని నేను ఆశపడుతూ అలా ముందుకు వెళుతూ ఉన్నాను. కీర్తనలు 144 వచనంలో ఇక్కడ ఏమని తెలియజేస్తుందంటే దావీదు వాడు అడుగుతూ ఉన్నాడు. దావీదు ఏమని అడుగుతూ ఉన్నాడో మనం ఇక్కడ చూసుకుందాము నాయన. కీర్తనలు 144 వచనంలో దావీదు అంటున్నాడు, అయ్యా తండ్రి నేను అడుగుతూ ఉన్నానయ్యా, ఇక్కడ నా ఆశ్రయదుర్గమా, నా ఆశ్రయదుర్గమైన యెహోవా నేను నిన్ను అడుగుతూ ఉన్నానయ్యా. ఏమని అడుగుతూ ఉన్నానంటే ఆడ దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నా ఆశ్రయదుర్గమా, నా సన్నుతింపబడిన వాడు అయ్యా యేసురాజా నేను అడుగుతున్నానా. యెహోవా అయ్యా దావీదు అంటున్నాడు, అయ్యా నా ఆశ్రయదుర్గమా, సన్నుతింపబడిన వాడా, నేను ఒకటే అడుగుతూ ఉన్నానయ్యా. దావీదు అనే నేను ఏమని అడుగుతూ ఉన్నానంటే తండ్రి ఆయన అంటున్నాడు, ఆయన అంటున్నాడు అయ్యా నా చేతులకు యుద్ధమును. ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడే, అయ్యా నా చేతులకు యుద్ధమును అనేది నేర్పయ్యా, నా వ్రేళ్లకు నువ్వేం చేస్తావంటే నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు, చేతులకు యుద్ధమును, అలాగే చేతులకు యుద్ధమేనే కాకుండా నా వ్రేళ్లకు యుద్ధమును చేసేవాడిగా నేర్పరి కలిగిన వాడిగా నాకు నేర్పయ్యని దావీదు మహారాజు అడుగుతూ ఉన్నాడు. యెహోవా తండ్రిని ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా ఆశ్రయదుర్గమా, సన్నుతింపబడిన వాడా, నా చేతులకు యుద్ధమును నేర్పయ్యా, నా వ్రేళ్లకు యుద్ధము ఎలా చేయాలో నాకు నేర్పయ్యా అని ఏమడుగుతున్నాడు, దావీదు యెహోవా తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఆ విధంగా నువ్వు దావీదు ఎలాగైతే అడుగుతూ ఉన్నాడు, నువ్వు కూడా ఈ యొక్క వాక్యముల ద్వారానైనా ఆ యొక్క వేళ్లకు పోరాడే యోధుడిగా నేను ఉండాలయ్యా. యుద్ధములు నేను వేళ్లతో పోరాడేవాడిగా నేను ఉండాలని ఆశపడిన విధముగా దావీదు వలె నువ్వు కూడా యుద్ధము అనే ప్రార్థన వీరుడుగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలైనా యుద్ధము అనే ప్రార్థన వీరుడుగా నువ్వు ఉండాలి. దావీదు వలె నువ్వు కూడా యుద్ధము అనే ప్రార్థన వీరుడుగా నువ్వు కూడా కలిగి ఉండునుగాక. ఈ క్షణమును నువ్వు కూడా ప్రార్థన యుద్ధమును నువ్వు ఇప్పుడే దేవుని యందు నువ్వు నిలబడునుగాక.
జస్ట్ నువ్వు నిలబడితే దేవుడు యుద్ధము అనే ప్రార్థన నీకు ఆనాడు దావీదుకు నేర్పినట్లే నీవు కూడా దేవుని యందు నువ్వు కూడా యుద్ధం అనే ప్రార్థన నేర్చుకొందువుగాక. అలాగేనైనా ముందుకు వెళ్దాం. 1 కొరింథీ 3:15లో ఏం చేయబడుతున్నట్టే, పౌలు గారంట శిల్పకారుని వలె దేవుని పని చేసేవాడిగా ఉన్నాడంట. ఆయన ఇక్కడ ఒకటే మాట చెప్తున్నానంటేనైనా లాస్ట్ మాట తండ్రి. 1 కొరింథీ 3:10 ఏమంటుందంటే, పౌలు గారంట శిల్పకారుని వలె. ఇప్పుడు ఒక శిల్పమునైనా పౌలు గారు ఒక శిల్పమును, ఒక బొమ్మను తయారు చేసే ఎలాగైతే శిల్పకారుడైన వారు ఎలా ఉంటారో, నేను కూడా శిల్పకారుని వలె నీ పని చేసేవాడినిగా ఎలా ఉండాలైనా నీ పని చేసేవాడిగా. నీ పని ఎలా చేయాలంటే సువార్తను బోధించేవాడిగా, సువార్తను బోధించి ఏదైనా సువార్త అంటే మంచి వార్త, దేవుని యొక్క విషయములు తెలియపరిచే వార్త. యేసు ప్రభు వారి గురించి ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు పుట్టాడు అని తెలిసే విధముగా, తెలియపరిచే విధంగా సువార్తను, మంచి వార్తను పౌలు గారు ప్రజలకు తెలియచేస్తే ఉండగా, పౌలు గారు తెలియచేస్తే ఏముంటుందంటే, అయ్యా శిల్పకారుని వలె నేను, శిల్పకారుడు తన యొక్క బొమ్మను ఎలాగైతే నేర్పరిగా ఉంటాడో, ఒక బొమ్మను తయారు చేయాలంటే ఆయన ఎలా నేర్పరిగా అయినా, ఇప్పుడు ఒక బొమ్మ ఉందైనా ఆ బొమ్మను గీస్తూ ఉన్నాడు శిల్పకారి ఆ బొమ్మను గీస్తూ చెక్కుతూ ఉన్నప్పుడు ఒక బండని తీసుకున్నాము, ఆ బండని చెక్కుతూ ఉన్నాడు. అయిపోయింది, లాస్ట్కి ఆ బొమ్మ ఏర్పడిపోయింది. ఆ బొమ్మ ఏర్పడిన తర్వాత లాస్ట్కి వచ్చేలేక ముక్కు దగ్గరికి వచ్చాడుకో, ముక్కుని గట్టిగా గుర్తు ఏమవుతున్నాయి, కాళ్ళు చేతులు సమస్తము ఆయన చెక్కాడు శిల్పకారుడు. చెక్కిన తర్వాత ముక్కు దగ్గరికి వచ్చేలకే ఏం చేయాలి, చాకచక్యంగా చెక్కాలి. ఎలా చెక్కాలైనా చాకచక్యంగా సున్నితంగా చెక్కాలి. లేదంటే మొరటగా గట్టిగా వేసి కొడితే ఏమవుతుందైనా ఆ ముక్కు తొలగిపోద్ది. ఆ ముక్కు తొలగిన తర్వాత ఏమవుతుందైనా కష్టపడినదంతా శ్రమ అంతా వ్యర్థమైపోతుంది. ఆయన కొద్ది రోజుల నుంచి ఆ బొమ్మను చెక్కుతూ ఉంటాడు. ఎవరో ఒక శిల్పకారుడు బొమ్మను చెక్కుతూ ఉంటాడు. కొద్ది రోజులు అయిన తర్వాత లాస్ట్ దశకు వచ్చిన తర్వాత ముక్కు దగ్గరికి వచ్చేలాగే ఆయన ఏం చేయాలైనా ఆ శిల్పకారుడు సుదిమెత్తంగా ఆ ముక్కును చెక్కాలి. గట్టిగా చెక్కినట్లయితే ఏమవుతుందైనా ఆ ముక్కు తొలగిపోతుంది. ఆ ముక్కు తొలగిన తర్వాత ఆ బొమ్మ ఏమవుతుంది, వృధా అయిపోతుంది. తను పడిన శ్రమ కూడా ఏమవుతుంది, వృధా అయిపోతుంది. ఇక్కడ మనం తెలియపరిచింది ఏంటంటే, పౌలు గారంట శిల్పకారుని వలె చాకచక్యంగా ఏం చేశాడు, దేవుని యొక్క సువార్తను బోధిస్తూ వెళ్ళి ఉన్నాడు. దేవుని యొక్క సువార్త ఎలా బోధించాడు తెలుసా, ఆయన 3 యాత్రల ద్వారా కొనసాగించాడు. 3 యాత్రల ద్వారా. ఈ 3 యాత్రలో మొదటి యాత్ర, 2వ యాత్ర, 3వ యాత్ర, ఈ 3 యాత్రల్లో దేవుని సువార్త బోధిస్తున్నప్పుడు ఆయన ఎంతో శ్రమ పడ్డాడు, ఆయన ఎంతో కష్టపడ్డాడు. లాస్ట్కి వచ్చేలేక ఆయన ఏమంటున్నాడు, ఒకటే అంటాడు, అయ్యా నేను శిల్పకారుని వలె ఎలా నేర్పరిగా తన బొమ్మను చెక్కినట్లు నేను కూడా నీ యందు దేవుని యొద్దకు, నీ యొద్దకు నూతన ఆత్మలను తీసుకునే విధముగా, నూతన ఆత్మని యొద్దకు తీసుకుని వచ్చేవాడిగా ఎలా శిల్పకారుని వలె నేర్పరిగా ఉండాలను నాకు కూడా నైనా నేర్పించయ్యా. శిల్పకారుని వలె నాకు నేర్పించు, నూతన ఆత్మని యొద్దకు తీసుకొని వచ్చేవాడిగా నాకు శిల్పకారుని వలె నాకు బొమ్మను చెక్కినట్టు నూతన ఆత్మలను యొద్దకు తీసుకుని వచ్చేవాడిగా నాకు శిల్పకారిని నేర్పరిగా నాకు నేర్పయ్యా అన్నాడు. అలాగే పౌలు గారు ఆశించినట్లుగా నువ్వు కూడా నైనా ఆ యొక్క విధముగా నువ్వేం చేయాలి, శిల్పకారిని వలెగా నువ్వు కూడా ఏం చేయాలి, ప్రార్థన అనే నేర్పరిగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలైనా పౌలు గారు తన ఆశపడినట్లు నువ్వు కూడా ఏం చేయాలి, శిల్పకారిని వలె నేర్పరిగా నువ్వు ఉండాలి. ఆ విధంగా లాస్ట్ మాట తీసుకెళ్ళినట్లయితే లాస్ట్ మాట నేను చెప్పి ముగిస్తానని. 1 సమూయేలు 16:18. 1 సమూయేలు 16:18 ఏం చెప్తున్నట్టే, ఇక్కడ యెషయా కుమారుడైన దావీదు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు, ఎవరున్నారు,
ఇక్కడ యెషయా కుమారుడైన దావీదు ఉన్నాడు. ఈ దావీదు అంటే ఎలా ఉన్నాడు తెలుసా? సమస్తము దేవుని యందు దేవుని యొక్క కార్యములు చేసేవాడిగా మంచి నేర్పరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన దావీదు? సమస్తము దేవుని పని చేసేవాడిగా మంచి నేర్పరిగా ఉన్నాడు. యుద్ధములో నేర్పరిగా ఉన్నాడు. దేవుని పని చేసేవాడిగా నేర్పరిగా ఉన్నాడు. ఒక గొర్రెల కాపరి అయిన దావీదు తాను మహారాజు అయిన తర్వాత ఏమన్నాడు? ఏమన్నా సమస్తమును ఆ యొక్క రాజ్యమును పరిపాలించే నేర్పరిగా ఉన్నాడు. దేవుని యందు సమస్తము పనులు చేసేవాడిగా నేర్పరిగా ఉన్నాడు. తను భయభక్తులు కలిగిన నేర్పరిగా ఉన్నాడు. దావీదు వలె నువ్వు కూడా మంచి గొప్ప నేర్పరిగా నువ్వు కూడా ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే దావీదు ఏ విధంగా నేర్పరిగా ఉన్నాడు ఆయన అంటున్నాడు, నేను ఇలాగ అనేక రకములైన మరియు తనకు దేవుడు కూడా తోడే ఉన్నాడు. ఎందుకంటే దావీదు నేర్పరిగా ఉండాలంటే దేవుడు ఏం చేస్తాడో తనకు ముందుగా ఎలా నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పరిగా ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు దావీదుకి. ఆ విధంగా దేవుడు కూడా తనకు తోడే ఉండునట్లుగా ఉండునట్లు ఆయన కూడా ఏం చేశాడు? దావీదు కూడా ముందుకు వెళుతూ అటువంటి గొలియాతును కూడా కొట్టిన సందర్భాలు కూడా మనకు దేవుడు చూపించాడు. ఎందుకంటే పొట్టువాడైన దావీదు పొడుగువాడైన గొలియాతును కొట్టాడంటే అతను ఎంతో నేర్పరిగా దేవుని నేర్పరిగా కలిగిన వాడిగా ఉండబట్టి ఆ యొక్క విజయమును కొనసాగించాడు. దేవుని పట్ల కార్యమును జరిగించిన వాడిగా ఉన్నాడు. అలాగే దావీదు కూడా ఒక గొప్ప నేర్పరిగా ఉన్నాడు. అలాగే విధంగా ఫైనల్గా నేను చెప్తున్నాను, ఎలా నేర్పరిగా ఉండాలంటే మనము ఎలా నేర్పరిగా ఉండాలంటే ఒకటి ఏశావు, ఎవరైనా ఏశావు వలె వేటలో నేర్పరిగా నువ్వు ఉండాలి. ఏశావు వేటలో ఎలా నేర్పరిగా ఉన్నాడో నువ్వు కూడా ప్రార్థన అనే దానిలో నేర్పరిగా ఉండాలి. రెండవ మాట నువ్వు తీసుకున్నట్లయితే నైనా ప్రార్థన అనే నేర్పరిగా నువ్వు ఉండాలి. అక్కడ ఏశావు వేటలో నేర్పరిగా ఉన్నట్లు నువ్వు కూడా దేవుని యందు దేవుని యొక్క నడవడికలో దేవుని వేటాడేవాడిగా దేవుని యందు నువ్వు వెంటపడేవాడిగా నువ్వు నేర్పరిగా ఉండాలి. రెండవదిగా వాక్యం అనే నేర్చుకునేవాడిగా నువ్వు ఉండాలి. వాక్యం అనే నేర్పరిగా కలిగి ఉండాలి. మూడవది ప్రార్థన అనే నేర్పరి కలిగి ఉండాలి. నాలుగవది పౌలు గారి వలె శిల్పకారుని వలె చాకచక్కముగా చెక్కేవాడిగా, సమస్తము సువార్త బోధించేవాడిగా, సమస్తము దేవుని రాజ్యమును నువ్వు పాలు పంచుకొని ఆయన యొక్క రాజ్య భారమును దేవుడు యేసు ప్రభు వారు రాజ్య భారమును ఎలాగైతే మోసినాడో ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క సువార్తను బోధించేవాడిగా నువ్వు గొప్ప సువార్తకుడిగా నేర్పరిగా నువ్వు కలిగి ఉండాలని ఆశపడుతూ పౌలు గారి వలె శిల్పకారుని సువార్త నేర్పరిగా నువ్వు ఉండాలి. పౌలు గారి వలె సువార్త నేర్పరిగా నువ్వు ఎలాగైతే ఉంటావో ఐదవ మాటనైనా దేవుని మాటలు చెప్పే నేర్పరిగా ఉండాలి. ఎలా ఉండాలైనా దేవుని మాటలు ఎదుటి వారికి చెప్పే నేర్పరిగా నువ్వు ఉండాలి. ఆయన యందు సమస్తము లోబడేవాడు నేర్పరిగా ఉండాలి. లోబడేవాడే నేర్పరిగా నువ్వు ఉండాలి. మనం ఎలా నేర్పరిగా ఉండాలంటే 5 పాయింట్లు ఏనైనా మనం ఎలా నేర్పరిగా ఉండాలంటే 5 పాయింట్లు. ఒకటి, ఏశావు వలె వేటలో నేర్పరిగా ఎలాగైతే ఉన్నాడో నువ్వు కూడా దేవుని యందు వెంటాడి ప్రార్థన వాక్యం అనే నేర్పరి కలిగి ఉండాలి. రెండవది, ప్రార్థన అనే విధముతో ప్రార్థన నేర్చుకునే ప్రార్థన నేర్పరి కలిగి ఉండాలి. మూడవది, వాక్యం అనే నేర్పరి కలిగి ఉండాలి. నాలుగవది, దేవుని యందు సమస్తము పనులు చేసుకునే వారిగా నేర్పరిగా ఉండాలి. అలాగే పౌలు గారి వలె శిల్పకారుని వలె నువ్వు సమస్తము బొమ్మను చెక్కినట్లుగా శిల్పకారుని వలె నువ్వు సమస్తము దేవుని యొక్క సువార్త బోధించే నేర్పరిగా నువ్వు కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యమును దేవుడి నామానికి మహిమ కలిగేట్టు ఈ వాక్యమును దేవుడికి అప్పగించుకుంటూ మంచి నేర్పరి కలిగే వారిగా మనము ఇప్పుడే ఈ క్షణమున కలిగి ఉండాలని దేవుని యందు ఈ యొక్క వాక్యమును మీకు తెలియపరుస్తూ దేవుని నామానికి
మహిమ కలిగేట్టు ఈ వాక్యమును ఆయనకి అప్పచెబుతూ ఉన్నాను.